కనపడట్లా. మీరు చూడండి, మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, రిమాండ్ రిపోర్ట్ తెప్పించుకోండి. ఇప్పుడు 2-3 వీళ్ళు అయిన వాళ్ళవి ఏ రిమాండ్ రిపోర్ట్లో అయినా 19-24 మధ్య పోయిందంతా కల్తీ అని సిబిఐ నిర్ధారించింది, ఎస్టాబ్లిష్ అని ఉందా? లేదు. కనపడితే రాయండి, తప్పులేదు. అప్పుడు అందులో ఏం లోపాలు ఉన్నాయో మేము ట్రై చేస్తాం. ప్లస్ ఇవన్నీ తేలాల్సింది కోర్టులో. ఈలోగా డ్యామేజీ ఎవరెవరికి జరుగుతుంది? వైఎస్ఆర్సీపీని పొలిటికల్గా ఎదుర్కోలేక, ప్రజల్లో ఎదుర్కోలేక, దాన్ని విషయస్ క్యాంపెయిన్తో దెబ్బతీయాలని కుట్ర బయటపడుతుంది. అలాగే దీనికంటే మించింది దేవుడు కూడా అంటే కూడా నీకు భయం లేదు. వెంకటేశ్వర స్వామి అంటే భయం లేదు. వెంకటేశ్వర స్వామిని కోట్ల మంది భక్తులు ఉన్నారు, వాళ్ళ సెంటిమెంట్లు దెబ్బతింటాయనే భయం లేదు. సుప్రీంకోర్టు ఆల్రెడీ నీకు వార్నింగ్ ఇచ్చిందనే భయం లేదు. ఇదే చంద్రబాబు నాయుడు ఎట్లా ఇస్తారు మీరు పొలిటీషియన్స్? ఏ బేసిస్ మీద నువ్వు మాట్లాడినావని అడిగినారు, ఆన్సర్ లేదు. అంతకంటే దాన్ని ఏమంటారు, తనకు సీరియస్ ఇది వేరే ఉండదు. ఒక సీనియర్ నాయకుడిని పట్టుకొని అయినా ఆయనకు అలాంటిది లేదు. మళ్ళీ అదే మొదలుపెట్టారు. ఏమంటే ఈ రోజుకి ఇది అయిపోతుంది, జనం సింక్ అవుతుంది, మా తిప్పలు మేము డిఫెండ్ చేసుకోవడానికి మేము అచట్లు పడాలని.